హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క స్ఫూర్తి కేంద్రం ఇక్కడ శ్రీశైలంలో అయితే ఉన్నది. 17వ శతాబ్దంలో మరి శ్రీశైలం సందర్శించిన జ్ఞాపకార్థంగా ఇక్కడ స్ఫూర్తి కేంద్రం అయితే నిర్మాణం చేయడం జరిగింది. లోపలికి వెళ్ళడానికి ప్రవేశ రుసుము ఒకరికి 15 రూపాయలు ఉన్నది. అది ఇప్పుడు తీసుకుందాం, తర్వాత లోపలికి వెళ్దాం. రెండు లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి మిగతా విషయాలు చూద్దాం. ఇప్పుడు మనం శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే ఈ మ్యాప్ ఏదైతే ఉందో శివాజీ మహారాజు పాలన చేసినటువంటి భూభాగం, ఇక్కడెక్కడైతే రాజ్యాన్ని స్థాపించుండు దానికి సంబంధించినటువంటి పూర్తి భూభాగం ఇక్కడ ఉన్నది. మనం చూసినట్టయితే ఇక్కడ ఇందులో తమిళనాడు, కేరళ, మరేది కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిస్సా, మధ్యప్రదేశ్, ఇక్కడ రాజస్థాన్ వరకు కూడా కనిపిస్తూ ఉన్నది మనకి మ్యాప్ ద్వారా. అయితే ఇది చూసినట్టయితే అఖండ భారతదేశం అంటే 20వ శతాబ్దం కంటే ముందు ఉన్నటువంటి మన భూభాగం ఎంతైతే ఉండడో దానికి సంబంధించినటువంటి భూభాగం మన భారత సాంస్కృతిక వైభవాన్ని ఒక మ్యాప్ రూపకంగా తయారు చేసి ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రంలో అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే అఖండ భారతదేశంలో 76,56,000 చదరపు కిలోమీటర్లు ఉండేది మొత్తం భూభాగము. ఖండిత భూభాగం అంటే మొత్తము 1947 తర్వాత, దానికంటే ముందు తర్వాత మన భూభాగం నుంచి విడిపోయిన దేశాలు ఏవైతే ఉన్నాయో అది పోంగా ఇప్పుడు మన ఖండిత భారతదేశంలో 31,59,450 కిలోమీటర్లు చదరపు కిలోమీటర్లు మాత్రమే మిగలడం జరిగింది. అంటే గతంలో 76,56,000 ఉన్నటువంటి భూభాగము ప్రస్తుతం 31,59,400 చదరపు కిలోమీటర్లు మిగిలింది. అందులో కూడా ఇక్కడ కాశ్మీర్లో మళ్ళీ కొంత భాగము పాక్ ఆక్రమిత కాశ్మీర్ పేరుతోన కొంత పాకిస్తాన్ ఆక్రమించింది. దాంట్లో కొంత చైనా కూడా దారాదత్తం చేయడం జరిగింది పాకిస్తాన్. ఇక్కడ చూసినట్టయితే పోర్ట్ బ్లేర్, ఇప్పుడు దీన్ని అండమాన్ దీవులు అంటాము. ఇక్కడనే సావర్కర్ను జీవిత ఖైదీగా వారు చేసినటువంటి స్వాతంత్ర ఉద్యమాన్ని అణచివేస్తూ వారిని పోర్ట్ బ్లేర్లో ఉన్నటువంటి బ్రిటిష్ వారులు అయితే నిర్బంధించి కఠిన కారాగార శిక్ష విధిస్తూ వారిని నరకయాతనకైతే వారిని గురి చేయడం జరిగింది. అదే రకంగా చూస్తే శ్రీలంకకు మనం చూస్తే ఇది వివేకానంద స్వామి నడయాడినటువంటి భూభాగం. అదే రకంగా కన్యాకుమారి కూడా ఫారెన్ కంట్రీలు తిరిగి వచ్చిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటగా కన్యాకుమారిలోనే మన భారత భూభాగం పైన అడుగుపెట్టినటువంటి వివేకానంద స్వామి అడుగుపెట్టినటువంటి ప్లేసు. ఇంకా అదే రకంగా చూస్తుంటే మొత్తం కూడా హిందూ సాంస్కృతికతో కూడినటువంటి పేర్లు మాత్రం మనకు కనిపిస్తూ ఉంటాయి. దీని కాలక్రమేణా ముస్లిం రాజులు మరియు బ్రిటిష్ రాజులు దాన్ని మన హిందుత్వానికి సంబంధించినటువంటి మన సాంస్కృతికానికి సంబంధించినటువంటి పేర్లు మార్చి వాడుకలో వేరే పేర్లు పెట్టడం జరిగింది. ఇక్కడ పైభాగంలో ఉపగణ స్థానం, మొదటి పేరు దాని పేరు ఉపగణ స్థానం. దాన్ని ఇప్పుడు మనం ఆఫ్ఘనిస్తాన్ అంటున్నాము. దాన్నే గాంధార దేశం అంట అని మనకు మహాభారతంలో గాంధార దేశం అంటని పిలుస్తాము. ఎందుకంటే శకుడు, అదే రకంగా గాంధారి, కౌరవుల యొక్క తల్లి గాంధారి యొక్క రాజ్యం అది ఆ ఉపగణిస్తానము. దాన్ని ఇప్పుడు కాలక్రమేణా ఆఫ్ఘనిస్తాన్గా మారింది. దానికంటే ముందు కూడా బౌద్ధ మతం ఎక్కువగా స్థాపించబడి ఉండే, ఆ తర్వాత ముస్లింలు పాలన చేసి దాన్ని మొత్తము ముస్లిం రాజ్యంగా మారడం జరిగింది. అదే రకంగా దాని కింద పాకిస్తాన్ అనే పేరు ఉన్నది. వాస్తవానికి దాన్ని ఒక భూభాగంలో ఒక భాగము. నరసింహస్వామి అవతారం కూడా మనకు పాకిస్తాన్లోని మూలస్థాన్ అంటారు ఉంటుంది. మూలస్థాన్లోని వారి అవతారము
మొదటగా అక్కడనే ఉద్భవించినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మనకు తక్షశిల విశ్వవిద్యాలయం పురాతనమైనటువంటి విశ్వవిద్యాలయం. అది 5000 సంవత్సరాల కంటే ముందే ఉన్నటువంటి మన భారత భూభాగం పైన ఉన్నటువంటి విశ్వవిద్యాలయం. ఆ విశ్వవిద్యాలయంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల నుంచి వచ్చి కూడా ఆ విశ్వవిద్యాలయం చదువుకునేవారు. అయితే ఆ విశ్వవిద్యాలయం ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నది. దాంతోపాటు అదే తక్షశిల విశ్వవిద్యాలయము పాకిస్తాన్లో ఉన్నది. ఇంకొకటి జమ్మూ కాశ్మీర్లో శారదా శక్తిపీఠం, అష్టాదశ శక్తిపీఠాల్లో శారదా శక్తిపీఠం ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు ప్రస్తుతము పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో మన జమ్మూ కాశ్మీర్లో ఆక్రమించినటువంటి భూభాగం ఏదైతే ఉందో ఆ భూభాగంలో ప్రస్తుతము శారదా పీఠం ఉన్నది. అక్కడ శిథిలమైపోయినది ఆ దేవాలయాన్ని. ఆ ముస్లిం ముష్కరులు ఆ దేవాలయాన్ని మొత్తం కూల్చివేయడం జరిగింది. ప్రస్తుతము తాత్కాలిక కొన్ని గోడలు మాత్రం అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అదే రకంగా పాకిస్తాన్లో బెలూచిస్తాన్, అది మన దాంట్లోనే ఒక భాగము. ఈ బెలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లో ఒక భాగం ప్రస్తుతం ఉన్నది. ఇక బెలూచిస్తాన్ అంటే హెడ్డింగ్ ఏదైతే ఉందో అది పాకిస్తాన్లో ప్రస్తుతం ఒక భాగము. వాస్తవానికి అది ఒక దేశంగా కావాలంటే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఫైట్ చేస్తూ ఉన్నారు. అది కూడా ఒకప్పుడు మన భారత భూభాగంలో ఒక భాగమే. దాన్ని బ్రిటిష్ వాళ్ళతోన టైఅప్ అయ్యి ఆ భూభాగాన్ని పాకిస్తాన్లో వాళ్ళు కలుపుకోవడం జరిగింది. వాస్తవానికి వాళ్ళు సపరేట్ రాజ్యాంగ ప్రస్తుతానికైతే వాళ్ళు ఇప్పటికీ యుద్ధం చేస్తూ ఉన్నారు. అదే రకంగా ఇక్కడ చూసినట్టయితే ద్వారకా నగరం, శ్రీకృష్ణుడు నిర్మించినటువంటి ద్వారకా నగరము సముద్ర అంతర్భాగంలో ఉంటుంది. అది గుజరాత్కు దగ్గరలో ఉంటుంది. మనకైతే అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది సింధు సాగర్ అంటే దీన్ని ఇప్పుడు మనము వాడుక భాషలో అరేబియా సముద్రం అంటున్నాము. వాస్తవానికి అది సింధు సాగర్ ఎందుకు అంటున్నామంటే ఇక్కడ హిమాలయ పర్వతాల్లో సింధు నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది, జీవనది. అది ఇందులో కలవడం జరుగుతుంది. దాన్ని మనం సింధు సాగర్ అంటాము. అదే రకంగా ఇక్కడ కింది భాగంలో ఉన్నది హిందూ సాగర్ అంటే హిందూ మహాసముద్రం అని అంటాము. అదే రకంగా ఇక్కడ లక్షద్వీప్స్. ఇక్కడ చూసినట్టంటే ఇది గంగా సాగర్ అంటే గంగా నది ప్రవహిస్తూ ఈ సముద్రంలో కలవడం జరుగుతుంది కాబట్టి దీన్ని గంగా సాగర్ అంటే దీన్ని మనము ప్రస్తుతము బంగాళాఖాతంగా పిలువడం జరుగుతుంది. ఇంకా ఇది మయన్మార్, గతంలో ఇది బ్రహ్మదేశ్ అని అనేవాళ్ళు. ఇది కూడా మన భారత భూభాగంలో ఒక భాగము. ఇప్పటికి కూడా అక్కడ మన భారత సంస్కృతికి సంబంధించినటువంటి దేవాలయాలు కావచ్చు, బౌద్ధారామాలు కావచ్చు ఈ మయన్మార్లో అత్యధికంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అదే రకంగా పైన త్రివిష్టపం, గతంలో దాన్ని త్రివిష్టపం అనేవాళ్ళు, దాన్ని ప్రస్తుతము టిబెట్ అంటున్నారు. దాన్ని అక్కడ ప్రస్తుతం అది చైనా ఆధీనంలో ఉన్నది. స్వతంత్ర రాజ్యం అయినప్పటికీ దాన్ని చైనా ఆధిపత్యంగా చెలాయిస్తూ ఉన్నది. అది అయితే ప్రస్తుతానికి టిబెట్గా నామకరణంతో పిలుస్తూ ఉన్నారు. ఆ భూభాగం అంతా టిబెట్. ప్రస్తుతం ఆ టిబెట్లోనే మనము అత్యంత పవిత్రంగా భావించే కైలాస పర్వతం కూడా ఆ టిబెట్లోనే ఉన్నది. ఆ టిబెట్ పోవాలంటే ప్రస్తుతం మన భారత భూభాగంలో ఉన్నటువంటి అది సపరేట్ అవ్వడం జరిగింది. సపరేట్ కావడమే కాకుండా దానిపైన చైనా ఆధిపత్యం ఉన్నది. ఇప్పుడు ఆ కైలాస పర్వతం పోవాలంటే చైనా పర్మిషన్ తీసుకొని పోవాల్సిన పరిస్థితి ఉన్నది. అదే రకంగా ఇంకా కొద్దిగా మీదికి చూసినట్టయితే కాశ్మీర్లో ఆక్రమిత కాశ్మీర్ అంటే కొంత భాగము 78,114 చదరపు కిలోమీటర్లు చూపిస్తున్నది. దాంట్లోనే కొంత పాకిస్తాన్ వాళ్ళు చైనా వాళ్ళకు అప్పచెప్పినటువంటి 5,180 చదరపు కిలోమీటర్లు కూడా మనకు గ్రీన్ కలర్లో కనిపిస్తున్నది. అది మనతాన ఉన్నటువంటిది పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించి దాన్ని మళ్ళీ చైనా వాళ్ళకు దారాదత్తం చేయడం జరిగింది. అదే రకంగా ఇంకా కింద ఇక్కడ సైడు అంటే మనకి ఇక్కడ ఏంటంటే లడాక్ దగ్గర వస్తుంది. అది ఆ లడాక్ దగ్గర అక్షయ చిహ్నం చైనా ఆక్రమిత కాశ్మీర్. ఇది కూడా చైనా మన భారతదేశం పైన యుద్ధం చేసి అక్కడ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాతనే కొంత భాగాన్ని కాశ్మీర్లో ఉన్నటువంటి కొంత భాగాన్ని చైనా అయితే ఆక్రమించడం జరిగింది. అయితే ఇవన్నిటి కూడా ఏదో ఒక రోజు మన భారత భూభాగంలో కలుస్తాయంటని నమ్మకం అయితే కలుగుతూ ఉన్నది. రానున్న రోజులైతే విశ్వగురుగా మన భారతదేశము ముందుకు రాబోతున్నది కాబట్టి మనం పోగొట్టుకున్నటువంటి భూభాగాలు కూడా మన భారత భూభాగంలో కలవాలని ఆశిస్తున్నాము.
నేపాల్ కూడా ఒకప్పుడు మన భారత భూభాగంలో ఒక భాగము. అక్కడ గౌతమ బుద్ధుడు చిత్రం కనిపిస్తుంది కదా, దాని కింద లుంబిని అంటానుంది. ఆ లుంబిని ప్రాంతంలోనే గౌతమ బుద్ధుడు జన్మించినటువంటి స్థలము. అయితే అది ప్రస్తుతము మన భూభాగంలో లేదు, నేపాల్ యొక్క భూభాగంలో ఉన్నది. అదే రకంగా చూసినట్టయితే బీహార్లోకి వచ్చినట్టయితే నలంద అంటానున్నది. ఆ నలందాలో విశ్వవిద్యాలయం దాదాపు 2,000 మంది ఆచార్యులు ఉన్నటువంటి ఆ విశ్వవిద్యాలయము, దాదాపు లక్షలాది మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నటువంటి విశ్వవిద్యాలయము. దాన్ని పరాయి పాలకుడు ఒక ముస్లిం రాజు ఆ విశ్వవిద్యాలయాన్ని కాల్చితే అక్కడ ఉన్నటువంటి గ్రంథాలయంలో ఆ మంటలకు అంటుకుపోయినటువంటి పుస్తకాలు దాదాపు 2 నెలల వరకు మంటలు వెలుగుతూనే ఉన్నాయంట. అంటే ఆ గ్రంథాలయంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఆ సర్వ సంపదను మొత్తం కూడా ఆ ముస్లిం రాజు దాన్ని కాల్చివేయడం ద్వారా మొత్తము సర్వనాశనం అయిపోయింది. అక్కడికి విదేశాల నుంచి కూడా అనేక మంది విద్యార్థులు వచ్చి అక్కడ చదువుకునేవాళ్ళు. అంత పెద్ద విశ్వవిద్యాలయం ఎప్పుడు 5,000 సంవత్సరాల క్రితమే ఉన్నటువంటి నలంద విశ్వవిద్యాలయం ప్రస్తుతం నీలమట్టం అయిపోయినది. దాన్ని కాలక్రమేణా ప్రభుత్వాలు దాన్ని తవ్వి తీయడం జరిగింది. ఆనవాళ్ళు కనిపించడం ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అక్కడ ఒక సుందరమైనటువంటి నలంద విశ్వవిద్యాలయం అయితే నిర్మాణం చేయడం జరిగింది. దాని పక్కనే పాటలిపుత్రం ఉంటుంది. పాటలిపుత్రాన్ని చాణక్యుడు అపర చాణక్యుడు అంటాను కదా, ఆ చాణక్యుడు శిష్యులైనటువంటి రాజులు అక్కడ పాలన చేయడం జరిగింది. అదే రకంగా ఇక్కడ ముందరికి వచ్చినట్టయితే గయా క్షేత్రం ఉంటుంది, బుద్ధగయ ఉంటుంది. అది బీహార్లోనే. మనం పిండ ప్రదానం అవన్నీ కూడా అక్కడ చాలా మటుకు చేస్తూ ఉంటారు. బుద్ధగయలో గౌతమ బుద్ధుడు తపస్సు చేసుకున్నటువంటి స్థలం అది బుద్ధగయలో ఉంటుంది. ఇప్పటికి అక్కడ ఒక సుందరమైనటువంటి పురాతన దేవాలయం ఉంది. వారు తపస్సు చేసినటువంటి రావి చెట్టు కూడా ఇప్పటికీ బుద్ధగయలో కనిపిస్తూ ఉంటుంది. అట్లా ముందరకు వచ్చినట్టయితే ఉత్తరప్రదేశ్లో అయోధ్య, గోరఖ్పూర్, కాశీ, ప్రయాగ, నైమిషారణ్యం ఇవన్నీ మనకు, మధుర, ఆగ్రా, హస్తినాపురం ఇవన్నీ కూడా మనం క్లియర్ కట్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి చిత్రపటాలు అంతటా దొరకవు మనకి. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పూరితమైనటువంటి చిత్రపటాలే కనిపిస్తుంటాయి, కానీ మన చారిత్రకమైనటువంటి చిత్రపటాలు కనిపించేది చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి చిత్రపటాలు మన పిల్లలకు కానీ మన స్కూల్ విద్యార్థులకు కానీ అవగాహన కొరకు తెలియజేసినట్టయితే ఇంకా చాలా బాగుంటుంది. అందుకొరగానే అదే దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ స్ఫూర్తి కేంద్రంలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఛత్రపతి శివాజీ మహారాజు గురించి అనేక రకాల శ్లోకాస్ ఇస్తాం. వారి జన్మదినం చేస్తూ ఉంటాం, పుస్తకాలు చదువుతూ, ఏదో కొద్దిగా గొప్ప చదువుతూ ఉంటాం. కానీ ఇది కంటికి కనువిప్పుగా కనిపించే విధంగా, అర్థమయ్యే విధంగా ఇక్కడ చిత్రాలతోన, బొమ్మలతోన అర్థమయ్యే విధంగా మనకు ఇక్కడ ఏదైతే ఉందో అలంకరణ చాలా బాగున్నది. పూర్తిగా వారి చరిత్ర మొత్తం కూడా మనం ఆ బొమ్మలు చూసినట్టయితే చాలా మనకు అర్థమయ్యే విధంగా ఉన్నది. ఈ చిత్రపటంలో మనం ఇంకొకటి గమనించినట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి పేర్లు గతంలో ఏ పేర్లు ఉండేవి అనేది కూడా మనం అక్కడక్కడ మనం గమనించవచ్చు. ఉదాహరణకు తీసుకున్నట్టయితే ఇక్కడ చూసినట్టయితే హైదరాబాద్ ఉంది, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పేరు. ఎందుకంటే ముస్లిం రాజులు పరిపాలించిన తర్వాత దాని పేరు మార్చి హైదరాబాద్గా మార్చడం జరిగింది. దానికంటే ముందు భాగ్యనగర్ ఉండేది. ఇక్కడ వరంగల్ కాకతీయుల రాజ్యం మనకు ఐడెంటిఫై చేశారు. అదే రకంగా ఇక్కడ అల్లూరి సీతారామరాజు మన్యం నుంచి వచ్చాడు, అంటే విశాఖపట్నం నుంచి వచ్చిండే కనుక అదే ప్రాంతంలో మెన్షన్ చేసి అక్కడ పెట్టడం జరిగింది. ముస్లిం నాయకులు మరి ఇక్కడ చూసినట్టయితే కోవెలకుంట్ల రెడ్డి రాజులు, మహారాష్ట్ర ఔరంగాబాద్. ఇప్పుడు ఔరంగాబాద్ను పేరు మార్చడం జరిగింది. దాన్ని అది సంభాజీ మహారాజు నగరంగా ఔరంగాబాద్ను మార్చడం అయితే జరిగింది. కళ్యాణ చాళుక్యులు చాలా మటుకు మనకు దేవాలయాలు తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, కళ్యాణ చాళుక్యులు దేవాలయాలు చాలా మటుకు వాళ్ళు నిర్మాణం చేసినట్టు మనం గమనిస్తూ ఉన్నాము. అయితే వారిది రాజ్యము కర్ణాటకలో ఈ ప్రాంతంలో ఉంటుంది. వారిని కూడా ఇక్కడ చూపించడం జరిగింది. ఇక్కడ శృంగేరి పీఠం అంటే ఆదిశంకరాచార్యుడు ఇక్కడ మొదటగా స్థాపించడం జరిగింది. ఇక్కడ తర్వాత
మళ్ళీ రామేశ్వరంలో కూడా వారి పీఠము పెట్టడం జరిగింది. అదే రకంగా ముందరకు పోయినట్టయితే వారు కాశ్మీర్లో కూడా శారదా పీఠం కూడా వారు స్థాపించడం జరిగింది. ఇట్లా అనేక రకాలు తిరుగుతూ ఇక్కడ కడపలో కూడా వారు స్థాపించినటువంటి పీఠం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కడప దగ్గర పుష్పగిరి దగ్గర ఒక పీఠం అయితే స్థాపించడం జరిగింది. వారు నిదానంగా చూపించడానికి ప్రయత్నం చేస్తా. మీరు వరుస క్రమంలో గతంలో ఉన్నటువంటి పేర్లు, ఇప్పుడు ఉన్నటువంటి పేర్లు, ఆ ప్రాంతాలు, ఆ రాష్ట్రాలు అన్నీ గమనిస్తూ దేశాలు కూడా మన నుంచి వేరు భాగాలుగా విడిపోయినటువంటి భూభాగాన్ని కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. కాబట్టి వరుస క్రమంలో మీరు ఈ వీడియో ద్వారా చూడండి. భారత భూభాగాన్ని ముస్లిం రాజులు చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి పాలనను విముక్తి కలగాలని జిజియాబాయి పరమేశ్వరి మాతకు పూజ చేస్తున్నటువంటి చిత్రాలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటిది ఇంగ్లీషు, హిందీ, తెలుగు కనిపిస్తూ ఉన్నాయి. అమ్మవారి ఆశీస్సులతోన ఛత్రపతి శివాజీ మహారాజు గర్భంలో మోస్తూ ఆమె కొన్ని కోరికలు కోరడం జరిగింది. అంటే ఒక యుద్ధం చేస్తున్నట్టు, ఈ రాజ్యాన్ని కాపాడుతున్నట్టు, ఇలాంటివన్నీ ఆమె ఊహించుకోవడం ద్వారా గర్భంలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు కూడా అలాంటి లక్షణాలే రావడం జరిగింది. అలాంటి లక్షణాలు ఉన్నటువంటి పండంటి బిడ్డను జన్మించినట్టు ఇక్కడ మనకు ఈ చిత్రం ద్వారా కనిపిస్తూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి కొటేషన్స్ కింద ఉన్నాయి. అంటే 4 భాషల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాన్ని చదువుకోవచ్చు. అదే రకంగా పుట్టి పెద్దగా అవుతున్నటువంటి క్రమంలో శివాజీ మహారాజు వారి అనుచరులకు, వాళ్ళ స్నేహితులకు అందరికీ కూడా ఈ భారత భూభాగాన్ని, ఈ హిందూ భూభాగాన్ని ముస్లింల పాలకుల నుంచి రక్షించాలని, మనమందరం ఐక్యబద్ధతతో ఉండాలని శివుని పైన ప్రమాణం చేస్తున్నటువంటి చిత్రం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. అదే రకంగా శివాజీ మహారాజు తన తోటి స్నేహితులను, అనుచరులకు అందరికీ కూడా యుద్ధ సాహసాలు నేర్పుతూ ఒక సైనికులుగా తయారు చేస్తున్నటువంటి క్రమంలో వారందరినీ కూడా దేశం పట్ల అవగాహన, హిందూ సంస్కృతి పట్ల అవగాహన, విదేశీయులైనటువంటి ముస్లిం పాలకుల యొక్క దురాక్రమాలను వారికి వివరిస్తూ దాన్ని ఖండించాలి అంటని చెప్తూ వారికి దాంతోపాటు రామాయణ మహాభారతాలు కూడా వివరిస్తున్నటువంటి క్రమం జిజియాబాయి గారు తన కుమారునితో పాటు మిగతా అనుచరులకందరికీ తెలుపుతున్నటువంటి చిత్రపటం ఇక్కడ. శివాజీ మహారాజు యుద్ధ విద్యను నేర్చి 16 సంవత్సరాలు ఉన్నటువంటి క్రమంలో మొట్టమొదటగా తన తయారు చేసుకున్నటువంటి చిన్న సైన్యంతోన 1645లో 45-46 మధ్యలో తోరణ అనే కోట పైన దండయాత్ర చేసి ఆ తోరణ అనే కోటను జయించడం జరిగింది. దాంతోపాటు రాజ్గఢ్ అనే నగరాన్ని, రాజ్గఢ్ అనే కోటను కూడా అదే వయసులోనే నిర్మాణం చేయడం జరిగింది. అంటే 16 సంవత్సరాల వయసులోనే రాజ్గఢ్ అనే కోటను నిర్మాణం చేయడం అంటే చిన్న వయసులో అంత అద్భుతమైనటువంటి కళాఖండాలు నిర్మించడం అంటే అంత సామాన్యులకైతే సాధ్యం కాదు. అది ఒక ఛత్రపతి శివాజీకే సాధ్యం. భారత భూభాగాన్ని విదేశీయుల పాలనను అంతమొందించాలి, విదేశీయుల నుంచి రక్షించుకోవాలంటే కేవలం భూభాగం ద్వారా ఉన్నటువంటి సైన్యం ఒక్కటే కాదు, నావికా దళం కూడా అవసరము దీనికి అని ఫ్రెంచ్ వారి సహకారంతోన నావికా దళాన్ని అయితే తయారు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే నావికా దళాన్ని ఇక్కడ మనకు చూపిస్తూ చిత్రపటాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కొన్ని యుద్ధ నౌకలు గల్బాట్, గురట, తలండి, తెర్మిటి, మహాగిరి,
తురా వగైరా వ్యాపార నౌకలుగా అప్పుడు వృద్ధి చేయించడం కూడా చేయడం జరిగింది. కేవలం యుద్ధానికే కాదు, వ్యాపారం కొరకు కూడా నౌకలను ఏర్పాటు చేయించడం జరిగింది తన రాజ్యంలోన. అతను మరణానంతరం కూడా ఎప్పుడు 1654-1679 మధ్యన సంభాజీ మహారాజు కూడా 800 యుద్ధ నౌకలను, వ్యాపార నౌకలను కూడా వృద్ధి చెందించడం కూడా జరిగినట్టు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇంకోటి 1674 నాటికే 85 యుద్ధ నౌకలు శివాజీ మహారాజు యొక్క సైన్యంలో ఉన్నట్టు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. దక్షిణ భారతదేశంలో శివాజీ మహారాజు యొక్క రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఆదరణ, రోజు రోజుకు తాను స్థాపిస్తున్నటువంటి రాజ్యపాలన, రాజ విస్తరణను దాన్ని కనువిప్పుగా దాన్ని ఓర్వలేని ముస్లిం సుల్తాన్ అయినటువంటి ఆదిల్ షాకి అది నచ్చడం లేదు. నచ్చక ఎట్లయినా శివాజీ మహారాజును చంపాలనే కుట్ర చేస్తూ ఉంటాడు ఆదిల్ షాజీ. అయితే అందులో భాగంగానే ఆదిల్ షాజీ యొక్క భార్య ఒక తాంబూలం పెట్టి ఎవరైతే ఛత్రపతి శివాజీని సంహరిస్తారో వారి తాంబూలం తీసుకోండి అంటేనే ఆమె సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. అఫ్జల్ ఖాన్ అనే అతడు మూర్ఖుడు, భయంకరమైనటువంటి వ్యక్తి, ఒక మూర్ఖుడు. ఆ తాంబూలాన్ని స్వీకరించి నేను శివాజీ మహారాజును అంతమొందిస్తా అంటని చెప్తున్నటువంటి చిత్రపటం ఇది. చంపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అఫ్జల్ ఖాను ఒకవేళ యుద్ధ తంత్రంలో శివాజీ మహారాజు చాలా రాటదేలినటువంటి వ్యక్తి, అతని చేతులు నేను చనిపోయినట్టయితే అతనికి అతనంటే అఫ్జల్ ఖాన్కు 64 మంది భార్యలు ఉండేవారు. మరి ఆ యుద్ధంలో అఫ్జల్ ఖాన్ చనిపోయినట్టయితే 64 మంది భార్యలు ఎవరి పాలవుతారో అని మూర్ఖత్వంతోన యుద్ధానికి పోయే కంటే ముందే 64 మంది భార్యలను కూడా మొదట అంతమొందించడం జరుగుతుంది. అంతమొందించిన తర్వాతనే శివాజీ మహారాజు దగ్గరికి వెళ్ళి యుద్ధానికి పోవడం అయితే జరుగుతుంది. ఆ యుద్ధంలో శివాజీ మహారాజును దొంగ దెబ్బ తీసి కత్తితో పొడిచే క్రమంలో అతను శివాజీ మహారాజు లోపల కవచం ధరించి ఉంటాడు కాబట్టి ఎలాంటి హాని జరగదు. కానీ పులిగోల లాంటి ఆయుధము శివాజీ మహారాజు లోపలికి వెళ్ళి తీసి దాన్ని పొట్టను నిలిచి పేగులు బయటకి అయితే తీసి అఫ్జల్ ఖాన్ చంపడం జరుగుతుంది. ఆ చిత్రపటం ఇది. శివాజీ మహారాజు దక్షిణ భారతదేశంలో హిందూ సామ్రాజ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో వస్తున్న క్రమంలో గోల్కొండ కోటను దాదాపు సంధి చేసుకొని గెలిచినంత సంధి ద్వారా, ఆ తర్వాత ఈ నల్లమల అడవుల ద్వారానే వస్తున్న క్రమంలో సలేశ్వరం పోయినట్టు కూడా మనకు చరిత్ర ఆధారాలు ఉన్నాయి 17వ శతాబ్దంలో. ఆ తర్వాత తమిళనాడులోని కావేరి ఒడ్డున ఉన్నటువంటి తంజావూరును కూడా గెలిచి ఈ ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క సామ్రాజ్యంలో దాన్ని కలుపుకోవాలనే ఉద్దేశంలో నల్లమల అడవుల ద్వారానే శ్రీశైలం రావడం జరిగింది. శ్రీశైలంలో ఉన్నటువంటి ఉత్తర ద్వారం అంటే స్వామివారి గర్భగుడికి ఎడమవైపు ఉన్నటువంటి రాజగోపురం ఏదైతుందో అది ఛత్రపతి శివాజీ మహారాజు గారు నిర్మాణం చేయించినట్టుగా మనకు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ చిత్రంలో మనం గమనించినట్టయితే ఉత్తర రాజగోపురము నిర్మింపజేస్తున్నట్టు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని ఆరాధిస్తున్నట్టు కూడా మనకి చిత్రపటంలో కనిపిస్తూ ఉన్నది. ఇది 1677వ సంవత్సరంలో జరిగినట్టు మనకు ఇక్కడ చరిత్ర ఆధారాలు కనిపిస్తుంది. వారు దక్షిణ దేశ ప్రయాణంలో భాగంగా తంజావూరు వెళ్ళాలి కనుక అది తమిళనాడులో ఉంది కావేరి ఒడ్డున. శ్రీశైలం దర్శనం చేసుకుని అదే క్రమంలో పోతుంటే ఇదే దారిలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా వస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నట్టయితే ఇక్కడ చిత్రపటంలో మనకు కనిపిస్తూ ఉన్నది. రాయలసీమలో చంద్రగిరి, కృష్ణగిరి, రాజగిరి అనే సంస్థానాలు ఉంటాయి. దాని ముస్లింల పాలన జరుగుతూ ఉండే, దాన్ని ముస్లింల పాలన నుంచి విముక్తి చేయడానికి వాళ్ళపైన యుద్ధం చేసి ఆ కోటలను అయితే జయించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి చిత్రపటాలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ ప్రాంతానికి పాలకుడైన తన పినతల్లి కుమారుడైన వెంకోజీ రాజేను సంప్రదింపులు జరిపి తిరిగి తన రాయగడకి శివాజీ మహారాజ్ చేరుకోవడం జరిగింది. ఉన్నటువంటి చిత్రపటాల ద్వారా శివాజీ మహారాజు యొక్క పుట్టుక నుంచి చివరి వరకు చేసినటువంటి సాహసాలు, హిందూ సామ్రాజ్యాన్ని కొరకు వారు చేసినటువంటి తపన, యుద్ధాలు, వారి విజయాలు అవన్నీ కూడా మనము ఈ చిత్రపటాల ద్వారా అయితే మనము తెలియజేసుకోవడం జరిగింది. చూసినట్టయితే శివాజీ మహారాజు యొక్క ఆస్థానంలో ఛత్రపతి శివాజీ మహారాజు అక్కడ కూర్చున్నట్టు
వారి ఆస్థానంలో ఉన్నటువంటి మంత్రులు, సైన్యాధికారులు, కుమారుడు శంభాజీ మహారాజు, అదే రకంగా జిజాబాయి, వారందరూ కూడా ఇక్కడ మన కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ ఉన్నారా అన్నట్టుగా ఇక్కడ శిల్పాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వారి పట్టాభిషేకం, వారి రాజ్యంలో ఉన్నటువంటి పట్టాభిషేకం సీన్ ఏదైతే ఉందో అది ఆ రాచరిక పాలన మనకైతే కంటికి కనిపిస్తూ ఉన్నది. కింద కూడా వారు ఎవరు అనేది కూడా కింద మనకు పేర్లతో సహా ఉన్నాయి. ఇప్పటివరకైతే శ్రీశైలంలో ఉన్నటువంటి శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి చిత్రాలు కావచ్చు, ఈ రాజ్య పట్టాభిషేకం సీన్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు తెలియజేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. భారత్ మాతకి జై.